నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఇరాన్ సుప్రీం ఖమేని హతమైపోయారు. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో అతని కుటుంబ సభ్యుల్ని హతమొందించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ దేశము మా సుప్రీంని చంపేసినందుకు తీవ్రంగా ఖండించాల్సింది పోయి అక్కడ చాలామంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు రోడ్ల మీదకి వచ్చి. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, చనిపోతే ఆ సొంత దేశంలోనే యుద్ధ వాతావరణ సందర్భంలో ప్రజలందరూ ఆ దేశం యొక్క నిర్ణయాలకు సపోర్ట్గా ఉండాలి, కానీ అక్కడ రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకుంది సార్ అక్కడ? ఇప్పుడు ఆయతుల్లాసు 1979లో ఫ్రాన్స్ నుంచి వెనక్కి వచ్చి రెవల్యూషన్ లీడ్ చేసి వాళ్ళు పవర్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. దానిలో కొంచెం రిట్రిబ్యూషన్ ఎక్కువ జరిగింది. అయితే ఈ జనరేషన్ A to Z ఏదైతే ఉందో అందులో ఈ లాస్ట్ జనరేషన్స్ XYZ జనరేషన్స్ ఈ థియాలజికల్ రివోల్ట్ చూడలేదు, రెవల్యూషన్ చూడలేదు. వీళ్ళందరూ 1990 తర్వాత పుట్టిన వాళ్ళు. వీళ్ళందరికీ మీడియా ఇవన్నీ అలవాటు ఉన్నాయి. వాటిని కూడా అణగదొక్కడానికి ఇరాన్ గవర్నమెంట్ చాలా ప్రయత్నించింది. సో ఈ జనరేషన్ మాత్రం వేరే ఒపీనియన్లో ఉంది. లిబరేషన్ కావాలని, డెమోక్రసీ కావాలని, ఒకవేళ మోనార్కీ వచ్చినా పర్వాలేదు, ఆ విధంగా ఉన్నారు. ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే అమెరికా అండ్ అలైస్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ విపరీతంగా చేస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో ప్రాంతం కింద కొంతమంది సెలబ్రేషన్స్ చేసినంత మాత్రాన దానికి హైలైట్ చేసి మీడియాలో పబ్లిష్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తాయి. సో ఇది రూరల్ ఏరియాస్లోను, సెమీ అర్బన్ టౌన్స్లోను ఇదే పందా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 1990 ముందర ఉన్న వాళ్ళందరూ జనరల్గా ఆయతుల్లాస్ని సపోర్ట్ చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ రూల్ ఈ మిడిల్ ఈస్ట్లో యాంటీ అమెరికన్ ఫీలింగ్స్ ఎక్కువ. రైట్ సార్. ఖమేని రెండో కొడుకునే ఇప్పుడు మరలా సుప్రీంగా ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా సార్, ఈ సెలబ్రేట్ చేసుకున్నట్లాంటి వాళ్ళు? సెలబ్రేట్ చేయరు, కానీ వాళ్ళ నెంబర్స్ ఎంతవన్నీ ఉన్నాయి అన్నది, ఎందుకంటే నేను ఇందాక మాట్లాడినట్టు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ద్వారా వాళ్ళ యాక్టివిటీస్, ఈ జనరేషన్ XYZ యాక్టివిటీస్ అన్నీ హైలైట్ అవుతున్నాయి. అయితే నిజంగా భూమి మీద ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతమంది, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతమంది, దాన్ని బట్టి వాళ్ళ సంతోషాలు అంతవరకే లిమిటెడ్ అయి ఉంటాయి. అయితే ఆయతుల్లాని ప్రొటెక్ట్ చేయడానికి, ఆయతుల్లా సన్ ఎవరైతే డెసిగ్నేట్ అయ్యారో ఆయన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫుల్ స్కేల్ IRGC ఉంది. IRGC విచ్ఛిన్న అయ్యేంత వరకు ఇరాన్ ఎవరు టచ్ చేయలేరు. చెప్పండి. జరుగుతున్నటువంటి దాడులను అక్కడ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారా, లేకుంటే స్వాగతిస్తున్నారా? ఎట్లా చూడొచ్చు సార్ దీన్ని? ఇదే అన్నాను కదండి, కొంతమంది కొన్ని జనరేషన్స్ అంటే 1990 తర్వాత పుట్టిన వాళ్ళు బహుశా వాళ్ళకి ఏంటంటే సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఎక్స్పోజర్ ఇదంతా ఎక్కువ ఉండి వాళ్ళు ఆయతుల్లా పడిపోవడం సంతోషించవచ్చు. అయితే వాళ్ళ దగ్గర పవర్ ఉండదు, కేవలం ఎడ్యుకేషన్ చేయగలరు కానీ పవర్ ఉండదు. పాతకాలం వాళ్ళ దగ్గర పవర్, ఫైనాన్షియల్, పొలిటికల్, సోషల్ పవర్ అన్నీ ఉంటాయి. అలాగే ఈ ఆయతుల్లా రెజీమ్ని ప్రొటెక్ట్ చేయడానికి కంప్లీట్ ఒక ఆర్మీ ఉంది, ప్రైవేట్ ఆర్మీ. వాళ్ళు చాలా ఆరితేరిన వాళ్ళు. తర్వాత వెపన్స్, ఎక్విప్మెంట్ అన్నీ ఫుల్ పుష్కలంగా ఉన్నాయి. IRGC విచ్ఛిన్నమయ్యేంత వరకు ఒక సెక్షన్ ఆఫ్ పాపులేషన్ ఆయతుల్లాకి ఎగ్నెస్ట్గా ఉన్నా కానీ ఏమీ చేయగలిగే పరిస్థితులు లేరు. రాను 2 సంవత్సరాలు పట్టచ్చు, అప్పటికి వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ పెరిగి. కాకపోతే ఏంటంటే అది సమయం 2-3 సంవత్సరాలు పట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చెప్పండి. యుద్ధంతో పాటుగా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ని మరింతగా అధపాతాలను తొక్కడానికి ఈ అంతర్యుద్ధం అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకువచ్చు సార్. వీరు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఈ జనరేషన్ అంతా కూడా వీరి సపోర్ట్ తోటి ఇరాన్ అంతర్గతంగా అల్లకల్లోలంగా మారేటువంటి పరిస్థితిని తీసుకోవచ్చా ఈ ఇజ్రాయెల్, అమెరికా? ఎస్, ఈ అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ ఈ అల్లకల్లోలాల్ని సపోర్ట్గా తీసుకుని సపోర్ట్ చేసి ఫైనాన్షియల్గా, మోరల్గా కమ్యూనికేషన్స్ ప్రొవైడ్ చేస్తా. ఇన్ఫ్యాక్ట్ స్టార్లింక్ నెట్వర్క్ చాలా వరకు స్మగ్లింగ్ చేయడం జరిగింది. అయితే ఇరానియన్ IRGC మాత్రం చైనీస్ హెల్ప్ తీసుకుని వాటిని అన్నింటినీ నిర్వీర్యం చేసింది. చాలా సింపుల్గా చేస్తారు వాళ్ళు. జస్ట్ బ్లూటూత్ వాడి అన్నిటినీ డిటెక్ట్ చేసి వాటిని అన్నింటినీ డ్యామేజ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఇందులో కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ యువత ఏదైతే ఉందో వీళ్ళందరూ కనీసం 2 ఏళ్ళు పడుతుంది వీళ్ళకి. ఎందుకంటే ఫైనాన్షియల్ అంటే సోషల్ పవర్ ప్లస్ పొలిటికల్ పవర్ ఉండదు వీళ్ళకి. సీనియర్స్కి ఉంటాయి. ఆ సీనియర్స్ ఆయతుల్లాస్కి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఒక యాంటీ అమెరికన్ సెంటిమెంట్ పోయేంత వరకు కొంత సమయం పడుతుంది.
అది పట్టేంత వరకు అంటే 2-3 సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నాను. కానీ లోపల అంతర్గత కల్లోలాలు జరుగుతాయి. షా గారు వెనక్కి వచ్చినా కానీ ఆయనకి అంత ఈజీగా గడిచేంత సమయం కనిపించట్లేదు. ఐఆర్జీసీ మాత్రం నిర్వీర్యం అయ్యేంత వరకు ఏమీ జరిగే పరిస్థితి నాకు కనిపించట్లేదు. చెప్పండి. ఇంకా ఈ యుద్ధంలో సార్ ఎలాంటి యుద్ధ నీతి ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి, స్కూళ్ళ మీద క్షిపణులు పడుతున్నాయి, ఇష్టానుసారంగా క్షిపణులు 2 సైడ్ నుంచి నడుస్తున్నాయి. ఇలా కొనసాగితే ఎంత మేరకు నష్టం జరిగే అవకాశం ఉంది? ఇటువంటి టార్గెట్స్ ఎందుకంటే ఇవన్నీ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్లో చేసిన సెలెక్టెడ్ టార్గెట్స్, ఎస్పెషల్లీ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్, ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్, జస్టిస్ హెడ్ క్వార్టర్స్, తర్వాత కెమెనై హెడ్ క్వార్టర్స్ టార్గెట్ చేశారు. ఇందులో కొలెటరల్ డ్యామేజ్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఐఆర్జీసీ కూడా తెలివిగా ఏం చేస్తుందంటే సివిలియన్ ఏరియాస్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ పెట్టుకుంటారు. వాళ్ళకి తెలుసును సివిలియన్స్ మీద డ్యామేజ్ చేయడానికి వెనుకాడతారు ప్రపంచ దేశాలు అని, అందుకనే అక్కడ పెడతారు. కాకపోతే ఇది తప్పనిసరి అయినప్పుడు అది కొలెటరల్ డ్యామేజ్ విపరీతంగా ఉంటుంది. గాజాలోనూ అదే జరిగింది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో ఆ విధంగా ఏంటంటే అది అన్ఫార్చునేట్. కాకపోతే ఏంటంటే అమెరికా మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ స్టెప్స్ తీసుకునే వాటిలో వీటిని కొలెటరల్ డ్యామేజ్ తగ్గించడానికి చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చెప్పండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.